అక్కడ మెజారిటీ ఎంత ఉందని చెప్పాలి. కేవలం 1500 2000 ఓట్ల తేడాతోనే ఆ రోజు గెలిచినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలు. బట్ అట్లాంటి బలమైనటువంటి వ్యక్తులు ఆ జిల్లా రాజకీయాలను శాసించేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు అవునన్నా కాదన్నా కొండా ఫ్యామిలీకి ఉందని చెప్పాలి. బట్ ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవూరు ప్రకాష్ రెడ్డిని అక్కడ మళ్ళీ అనౌన్స్ చేశారు? అంటే రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా ఫ్యామిలీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఇటు ముఖ్యంగా పరకాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు నెక్స్ట్ అక్కడ ప్లస్ అయ్యే అవకాశం ఉందని ఒక విషయం. ఇవన్నిటిని కలిపే అక్కడ మన రేవంత్ రెడ్డి మరొకసారి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలన్నారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కొండ సుస్మిత ఇంత కరెక్ట్ గా ఇటు ఈవెన్ ముఖ్యమంత్రికే ఛాలెంజ్ ఇస్తారు. ముఖ్యంగా దమ్ముంటే రా పరకాలలో నా ఉన్న ఇల్లును కూడా ఇస్తా, మీకు ఎన్నికల ప్రచారం చెయ్యి, ఏ విధంగా గెలిపిస్తావు రేవంత్ ప్రకాష్ రెడ్డి చూసుకుంటా నేను అని ఛాలెంజ్ విసిరగలిగే దమ్ము ఆ ధైర్యం ఉందంటే ముఖ్యంగా పరకాల ప్రజలు వారి వెంట ఉన్నారు. పరకాల నియోజక ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఒకే ఒక కారణం. ఎందుకంటే పరకాలకు సంబంధం లేని వ్యక్తిని పరకాలలో నిలబెట్టినప్పుడు కొండ మురళి స్వయంగా ఆ యొక్క వ్యక్తి గెలుపు కోసం పాటుపడ్డాడు. కొండ మురళిని చూసే ప్రజలు అతనికి పట్టం కట్టారనే ఒక నమ్మకంతోనే కొండ సుస్మిత పటేల్ ఆ ఛాలెంజ్ చేసింది. ఇప్పటికి కూడా నేను ఇండిపెండెంట్, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పరకాలలో నాకు కనుక ఎమ్మెల్యే సీట్ అవకాశం ఇవ్వకపోతే, పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తా, పరకాలలో నేనే కాబోయే ఎమ్మెల్యే అని కూడా ఆమె ధైర్యంగా చెప్తుంది. ఒక పక్క మనం చూసుకుంటే కొండ సుస్మిత అంత ఘాటు వ్యాఖ్యలు చేయడానికి బలమైన కారణం వారి తల్లిదండ్రులు కూడా ఆమె వెనుక ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు కొండ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కొంటుంది. ఒక బీసీ మహిళా మంత్రి అయిన నన్ను ఇటు రెడ్డి సామాజిక వర్గం నుంచి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నా యొక్క శాఖలో నా అనుమతి లేకుండానే పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి తను నా శాఖలో జోక్యం చేసుకుంటున్నాడని మొదటి నుంచి కూడా ఇటు కొండ సురేఖ అనేక ఆరోపణలు చేసింది. ఇటు అంతేకాకుండా ఇటు వేం నరేందర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి సలహాదారుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కూడా నా యొక్క శాఖలో జోక్యం చేసుకుంటున్నారు. ఇటు రెడ్డిలు అందరూ కలిసి బీసీలను అడగదొక్కుతున్నారని కూడా కొండ సురేఖ మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తుంది. ఆ ఆరోపణలకు బలం ఇవ్వడానికే సుస్మిత నిన్న మాట్లాడిన చంద్రశేఖర్ అవునన్నా కాదన్నా కొండా ఫ్యామిలీకి పరకాల్లో భారీ పట్టుందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో 2009లో పోటీ చేసినప్పుడు ఏకంగా 70 ఓట్లు సాధించినటువంటి చరిత్ర ఉంది. ఆ తర్వాత 2018లో సరే ఓడిపోయినప్పటికి కూడా ఏం తక్కువ 60,000 ఓట్ల పైచిలకు మెజార్టీ సాధించినటువంటి చరిత్ర అదే పరకాల నియోజకవర్గంలో ఉంది. బట్ అట్లాంటి వ్యక్తులు అంటే తూర్పులోనే కాకుండా పరకాల్లోనే కాకుండా అఫ్కోర్స్ అప్పుడు నియోజకవర్గాల పునర్విభజనలో మండలాలు వేరే అయ్యాయి కాబట్టి అటు భూపాలపల్లిలో కూడా వాళ్ళకు పట్టుంటుంది, ఈవెన్ ఇటు తూర్పు పశ్చిమలో కూడా పట్టుంటుంది, అట్ సేమ్ టైం అటు వర్ధనపేటలో కూడా పట్టుంటుంది, కొంతవరకు స్టేషన్ గన్పూర్ వరకు కూడా వాళ్ళ ప్రభావం చూపించేటువంటి అవకాశం కొండా ఫ్యామిలీకి ఉంటుంది. అవునన్నా కాదని ఇది యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. అండ్ మోర్ ఓవర్ ఇందులో రామోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. రామోహన్ రావు గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. అండ్ చంద్రశేఖర్, సో అవునన్నా కాదన్నా గెలుపును ప్రభావితం చేయగలుగుతారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో 10 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే అది పార్టీ ప్రభావం కొంత ఉండొచ్చు, బట్ వ్యక్తిగత చరిష్మా చాలా వరకు ఉంటుంది. ఈవెన్ ఇదే పరకాల నియోజకవర్గంలో ఇనగాల వెంకటరామరెడ్డితో పాటు ఇటు కొండా మురళి, కొండా ఫ్యామిలీ ప్రచారం చేస్తేనే రేవూరు ప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ గెలిచారు. బట్ అట్లాంటి వ్యక్తి ఈరోజు ఏ సపోర్ట్ లేకుండా మళ్ళీ గెలవడం సాధ్యమేనా? సో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీగా నెక్స్ట్ ఎలక్షన్స్ ఎట్లా చూడొచ్చు చంద్రశేఖర్? ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం వరంగల్ జిల్లాలో ఎదురు దెబ్బ ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇటు నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, ఇటు కొండ సురేఖ లాంటి ఓ బీసీ మహిళను కొంత తను ఆవేదన వ్యక్తం చేయడం, వీటన్నిటి దృష్ట్యా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో కొంత ఎదురు దెబ్బ తగలొచ్చని అనుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొండ మురళికి అభిమానులు ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి ఎంతో పరిచయాలు ఉన్న వ్యక్తిగా కొండ మురళి అభిమానులు కూడా భారీగా ఉండటంతోనే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాబోయే ఎన్నికల్లో కొంత ఇది ప్రభావం చూపొచ్చు. ఎందుకంటే వీరు డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు, ముఖ్యంగా బీసీ కార్డు కూడా వాడుతున్నారు. ఇటు బీసీ మహిళ అయినందుకే మమ్మల్ని ఇంత అనగదొక్కుతున్నారని వాదన కూడా తీసుకెళ్తున్నారు. బీసీలు అధికంగా ఉండే యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీసీలు కూడా కొంత ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంది. వారు అన్ని చెప్తున్నారు, ప్రతి దానికి కూడా ఒక బీసీ మహిళ అయినందుకే నన్ను మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు,
మా యొక్క విషయాల్లో జోక్యం చేసుకొని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం, మమ్మల్ని అవమానపరచడం ఇవన్నీ చూస్తే కావాలనే టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. మరొక వాదన కూడా లేపారు వారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనే రెండు వర్గాలుగా విడిపోయింది. ఇది ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న వారిని ఈరోజు పచ్చ కాంగ్రెస్ పేరుతో ఇటు రేవంత్ రెడ్డి మొత్తం టీడీపీ నుంచి వచ్చిన వారిని తీసుకొని టీడీపీ వారికి మాత్రం అవకాశం ఇస్తూ కావాలనే కాంగ్రెస్ పార్టీ అసలైన నాయకులు ఇటు సీనియర్ నాయకులు పార్టీని నమ్ముకొని ఉన్న వారందరినీ కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లే విధంగా వీళ్ళు వ్యవహార శైలి చేస్తున్నారు. వీటన్నిటి నుంచి పార్టీ ఇప్పటికైనా మేల్కోవాలి. ఇటు ఇలా ఎవరు ఈ వ్యక్తి అసలు వచ్చి ముందస్తుగా ఏ నియోజకవర్గంలో కూడా చెప్పని వ్యక్తి ఈ యొక్క పరకాల నియోజకవర్గంలో ఎందుకు ముందస్తుగానే క్యాండిడేట్ గురించి చెప్పారు? ఈయన ఏమన్నా అధిష్టానమా? 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సింది అధిష్టానం. ఈయన ఏ హోదాలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి అధిష్టానం చేయాల్సిన పని ఈయన ఏ విధంగా చేస్తాడు? ఈయన ఏ ధైర్యంతో చేస్తాడు? కావాలనే ఒక బీసీ మహిళ కాబట్టి ఏం చేయలేరు, వీరు బీసీ నాయకులు కాబట్టి ఏం చేయలేరనే ధైర్యంతోనే వారి పచ్చ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తిని వెనుకేసుకొస్తున్నాడు. పరకాలలో గెలిచింది కూడా పరకాలనే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2-3 నియోజకవర్గాలు కొండ మురళి, కొండ దంపతుల ఆశీస్సులతోనే ఈ రోజు గెలిచాయి. అలాంటి కొండ ఫ్యామిలీని ఈ రోజు కావాలనే మరుగున పడేయాలని చూస్తున్నారని ఇటు కొండ. సో ఇక నుంచి కొండ ఫ్యామిలీ యాక్టివిటీస్ ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చంద్రశేఖర్? ఎందుకంటే మాటల ఘాటు పెరుగుతోంది. సో కూతురు రంగంలోకి దిగింది. ఇప్పటివరకు కొండ మురళీధర్ రావు, కొండ సురేఖ అనుకుంటే ఇక్కడ నుంచి కొండ సుష్మిత పటేల్ కూడా ఎంట్రీ ఇచ్చారు. సో అంటే ఒక అప్కమింగ్ లీడర్ స్థాయిలో లేదు, ఒక మంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిని ఢీకొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇక నుంచి పరకాల కేంద్రంగానే కొండ సురేఖ రాజకీయాలు ఉండబోతున్నాయి. అక్కడ ఖచ్చితంగా గెలిపిస్తాం అన్నటువంటి ధీమా ఉందా? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ షోకాస్ నోటీస్ ఇష్యూ చేసింది. సో కొండ ఫ్యామిలీ నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కొండ ఫ్యామిలీ మొత్తం తాడోపేడో తేల్చుకుందామని డిసైడ్ చేసిన తర్వాతనే నిన్న కొండ సుస్మిత ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా గత సుస్మిత వ్యాఖ్యల తర్వాత ఇటు అధిష్టానం కొంత చొరవ తీసుకొని ఈ యొక్క సమస్య సర్దుమరిగేటట్టు చేసినప్పటికీ కూడా ఈ సమస్య అలానే ఉంది. ఇంకా ఈ యొక్క రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్గం మమ్మల్ని టార్గెట్ చేస్తుంది, అందరు కావాలని మమ్మల్ని ఇబ్బందులు గురి చేశారు, తాడోపేడో తేల్చుకుంటాం. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి పర్యటనలో ముఖ్యమంత్రి కావాలనే మమ్మల్ని రెచ్చగొట్టాడు, ముఖ్యమంత్రి రెచ్చగొట్టాడు కాబట్టి మేము కూడా మాట్లాడుతున్నాము, మేము ఇప్పుడు తాడోపేడో తేల్చుకుంటాము. ఇటు కాంగ్రెస్ పార్టీ మాకు ఒకళ్ళు ఇవ్వకపోతే మేము స్వతంత్రంగా అయినా అక్కడ నేను పరకాలు పోటీ చేస్తే తప్పకుండా కాబోయే పరకాల ఎమ్మెల్యే నేనే అని చెప్తున్నారు. ఒక పక్క ఇటు కొండ ఫ్యామిలీ కూడా ఇటు కొండ దంపతుల డైరెక్షన్ లోనే సుస్మిత మాట్లాడినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు చేస్తారని ముందుగానే సమాచారం ఉంది. ఆల్రెడీ మొత్తం కొండ సురేఖ బర్త్డే సంబరాల్లో ఇటు కొండ సుస్మిత పాల్గొన్నారు. ఘాటైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని ముందుగానే సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగానే వారి ఇవ్వడంతో ఇదంతా కూడా కొండ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక చాటిపైకి వచ్చి డిసైడ్ చేసుకుని ముఖ్యమంత్రికి సవాల్ విసిరినట్టుగా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో రామోరావు గారు, సో ఇందాక మా చంద్రశేఖర్ మాట్లాడుతూ తాడోపేడో తేల్చుకోవడానికే వాళ్ళు డిసైడ్ అయ్యారు కొండ ఫ్యామిలీ అనేది. సో ఈరోజు పరకాల్లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ని బేస్ చేసుకొని తాడోపేడో తెలిసినట్టు కనిపిస్తలేదు. సో గ్రౌండ్ ప్రిపరేషన్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. సో కొండను ఢీకొట్టడానికి పూర్తి రంగం సిద్ధమైంది స్పష్టంగా కనిపిస్తోంది. సో కొండ సుష్మిత పటేల్ వ్యాఖ్యల్లో సో ఇక గ్రౌండ్ సిద్ధమైనట్టేనా? ఎట్లా చూడొచ్చు ఇక నుంచి కాంగ్రెస్ పార్టీలో, మరి ముఖ్యంగా కొండ ఫ్యామిలీ వర్సెస్